రోడ్లంతా మునిగిపోయింది బాబోయ్. వెహికల్స్ వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి మొత్తం మునిగిపోయింది, కాలువలో వచ్చేసింది. ఇక్కడ వెహికల్స్ వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు మనుషులు వెళ్ళాలంటే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా వాటర్ వచ్చేసింది కదా, ఒక పక్క వర్షం, ఒక పక్క నిండిపోయింది ఫుల్గా. చూడండి బైక్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అమ్మ బాబాయ్ చూడండి, ఆంటీ వాళ్ళు మా ఇంటి ఎదురుగుండా ఇల్లు అయితే నిండిపోయింది మొత్తానికి. చూడండి అక్కడ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నా, చూసే వాటర్ ఎలాగొస్తుందో. ఎక్కడున్న చెత్త చెదారం అంతా కొట్టుకుపోయి వచ్చేస్తుంది. ఫుల్ వాటర్ మా ఇంట్లో మొత్తం అంతా ఇప్పుడే తోసేస్తాము, మళ్ళీ వచ్చేసింది. ఒక పక్క కరెంట్ లేదు, ఒక పక్క ఫుల్ వర్షం. పాపం చూడండి ఆంటీది వంట గిన్నె అదిగో కొట్టుకెళ్ళిపోతుంది. పాపం ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరనుకుంటా. మా అక్క డ్రెస్ కూడా ఎత్తుకెళ్ళిపోయింది పాపం, కొత్త డ్రెస్ ఫ్రెండ్స్. అలా ఫీల్ అవుతుంది, చూపిస్తా. ఆ తీగ దగ్గర ఉంది చూసారు, అదే మా అక్క డ్రెస్. పాపం అది కింద పడిపోయేలా ఉంది. మా అక్కమ్మ వర్షం తగ్గేంత వరకు పడుకుంటుంటే చాలు అని. ఎందుకంటే అది కాలువ కదా, పడిపోయిందనుకో ఇంకా వేస్ట్, దొరకదు. పాపం చాలా ఫీల్ అవుతుంది. చూసారా బైక్స్ అన్నీ నిండిపోయినాయి, ఫుల్ వర్షం. అమ్మ బాబాయ్ వెహికల్స్ ఇగో కార్లు అన్నీ. ఇందులో మనుషులు దిగి వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట. బైక్లో వెళ్ళడానికి చాలా కష్టం, మనిషి వెళ్ళాలంటే ఇంకా కష్టం. పాప ఈ వర్షం చూడండి, ఏం చేయలేక అలా కూర్చొని ఉన్నారు అంకుల్స్ అందరూ ఇంట్లో. మా అక్క డ్యూటీకి వెళ్ళాలి, పాపం వర్షం ఏం చేయాలో తెలియక అలా ఉంది. ఒక పక్క వెళ్ళాలంటే కాలువ దిగి వెళ్ళాలి, వెళ్ళలేక అలా ఫోన్ చేసి లేట్ అవుతుంది అని చెప్తుంది అన్నమాట. టెన్షన్ పక్క. ఈ వేడి వేడి తింటే చల్ల చల్ల క్లైమేట్లో వేడి వేడిగా ఏమైనా తింటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి మా ఇల్లు ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడే క్లీన్ చేసా, మళ్ళీ వచ్చేసినాయి. ఫుల్ బ్యాక్ పెయిన్, నా వల్ల కాదు. ఇంకా తగ్గినట్టుగా ఉంది వర్షం, పర్వాలేదులే, కొంచెం తగ్గింది. ఎంత చూసారా ఇగో ఎలాగుందో. ఇలాంటి వర్షంలో ఇలాంటి కష్టాలు ఎవరైనా భరించేదే అనుకో కామెంట్స్ చేయండి. మేమంటే ప్రతి వర్షాకాలానికి ఇలా చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. డ్యూటీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఫుల్గా నిండిపోయింది కదా, అదిగో చూస్తున్నారు కదా, ఫుల్గా నిండిపోయింది. బైకులు వెళ్ళాలంటేనే చాలా కష్టం. చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో, గోదావరి ఎలా వస్తుంది అలా వచ్చేస్తుంది అనమాట. మాకు చాలా కష్టం, డ్రైనేజ్ వాటర్ కదా, ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. అందుకే మేము వర్షం తగ్గేంత వరకు, ఆ వాటర్ వెళ్ళిపోయేంత వరకు ఎక్కడికి వెళ్ళాం అనమాట. మా యొక్క టెన్షన్ చూడండి, ఏం చేయాలో తెలియక ఫోన్ మాట్లాడి అలా నమ్మట్లేదు అనమాట. వర్షం వస్తుంది, కాలువ నిండిపోయిందంటే నమ్మట్లే. వాళ్ళందరూ పర్వాలేదు ఫ్రెండ్స్, మా వీధిలోనే ఫుల్ వాటర్ అనమాట. పాపం చూడండి వర్కర్స్ అందరూ ఫుల్గా తడిసిపోయారు. అన్ఎక్స్పెక్టెడ్ వర్షం అనమాట ఇది అందరికీ. చూడండి పాపం అందరూ తడిసిపోతున్నారు, ఏంటో. ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోవాలి చాలా. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది త్వరలో. బాబాయ్ మాకు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఈ కాలువ వల్ల చాలా ఇబ్బంది అనమాట మాకు.
హాస్టల్కి కాదు, మా రాజేంద్ర నగర్లోని ఏరియాకి ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా వాటర్ ఎలా కనిపిస్తుందో, ఇలా ఉంటుందన్నమాట. అది మళ్ళీ స్ట్రీట్ కూడా చూడండి, స్ట్రీట్ కూడా అలాగే ఉంది, ఫుల్ వాటర్. మొత్తం మా రాజేంద్ర నగర్ అంతా ఫుల్ వాటరే. బైక్స్ చూడండి. సరే ఫ్రెండ్స్, బాయ్. ఇలాంటి మంచి వీడియోస్కి మళ్ళీ చేస్తాను. బాయ్.